వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఏదైతే ఉందో పెన్షన్ అనేది 7,000 ఇంత క్రితం ఏప్రిల్ నెల నుంచి కూడా నెల నెల 1000 పెంచుకుంటా జూలై నెలలో 7,000 ఇస్తానని ఒక హామీ ఇవ్వటం అయితే జరిగింది. ఆ హామీ ఇచ్చినప్పుడు మేము కొంతకాలం క్యాంపైన్గా వెళ్ళినప్పుడు ఆ హామీలన్నీ మేము ప్రజలకు తెలియజేయడం జరిగింది. తెలియజేసినప్పుడు ఏమన్నా జూలై నెలలో బాబు గారు ఏమన్నా మా సర్దుబాట్లు కాకేమన్నా 7,000 పెన్షన్ ఇవ్వలేకపోతారేమో, ఇవ్వలేకపోతే ఏందమ్మా మీరు వచ్చి చెప్పారు మాకు ఇప్పుడు ఇవ్వలేదు అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తారని ఒక భయం లాంటిది మనసులో ఉంది ఇప్పటికీ. అయితే ఏ రోజైతే నేను జూలై 1 తారీఖు ఇస్తానన్నాడో ఆ రోజే పొద్దు పొడవక ముందే వచ్చి ఆయన హామీ అనేది నెరవేర్చుకున్నాడు. దట్ ఈజ్ సిబిఎన్ అని చెప్పి నిరూపించుకున్నాడు. ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు నెరవేరుస్తాడు. ఇంత క్రితం ఉన్న రైతు కూలీ పెన్షను ఇంతకుముందు 2,000 ఇచ్చేవాళ్ళు. మేము 5,000 చేస్తాం 5,000 చేస్తామని గత ప్రభుత్వంలో కోతలు కోసారు. ఆ కోతలు కోసిన తర్వాత ఏం చేశారంటే చివరి నెలలో మనకి ఇంకొక నెలలో ఎలక్షన్కి పోతామన్న టైంలో 5,000 పెన్షన్ ఇస్తున్నామని చెప్పి 5,000 ఇచ్చారు. దానిలో కొంత మర్మం ఏంటంటే 3 నెలలు అసలు ఆ పెన్షన్ అనేది ఇవ్వాల. ఒక నెలది కలిపి 5,000 ఇచ్చి మేము 5,000 పెన్షన్ ఇస్తున్నామని చెప్తుంటే అది అప్రూవల్గా లేదు. అక్కడ ఏది పెట్టలా, వాళ్ళు ఏది బిల్లు పెట్టలా. కాకపోతే ఇప్పుడు ఆ 5,000 పెన్షన్ అతను చెప్పాడు, అతను చెప్పి నెరవేర్చుకోలేకపోయాడు. నేను చెప్పకుండానే నెరవేరుస్తానని చెప్పేసి ఇవాళ ఇవ్వాల్సిన 5,000 7,000 ఇప్పుడు మరి రైతు పెన్షన్ అనేది 5,000 12,000 రూపాయలు ఇవాళ స్వచ్ఛందంగా ముట్టజేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. బాబు గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞతా భావం తెలియజేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడని ఒక నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఇవాళ మేము ఆయన పాలాభిషేకం చేసి సత్కరించడం జరుగుతుంది.